రాక్షస ప్రేమ పార్ట్ 9. వేగాని తనతో పాటు రూమ్కి తీసుకువెళ్తాడు విరాజ్. వేగా పొగరుగా చూస్తుంటే, పొగరు ఏమీ తక్కువ లేదు, నీ బాయ్ ఫ్రెండ్తో కూడా ఇలానే ఉంటావా అన్నాడు. ఈడియట్ అంటూ విరాజ్ని తోసి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, నాకు అసలే చిరాగ్గా ఉంది. ఇన్ని రోజులు ఒంటరిదాన్ని అన్న ఫీలింగ్ ఎప్పుడూ వచ్చేది కాదు. నా ధైర్యమే నాకు బలం అన్నట్టు ఉండేదాన్ని. ఈ రోజు మొత్తం తలకిందులు అవుతుంది అని ఏడవడం స్టార్ట్ చేస్తుంటే, ఆపై నిన్ను మాట్లాడించి తప్పు చేశాను అంటూ ఆమెని బలవంతంగా సొంతం చేసుకుంటాడు. వేగా కూడా నిస్సహాయ స్థితిలో ఉండటం వలన బాధగా అతనితో జతకడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వేగా లేచి వెళ్ళిపోతుంటే ఓయ్ అని పిలుస్తాడు విరాజ్. చెప్పండి అంటుంది వెనక్కి తిరిగి. సార్ ఎక్కడా అని అడుగుతాడు విరాజ్. నువ్వు చేసే పిచ్చి పనులకి రెస్పెక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అని కోపంగా చూస్తూ చెప్పండి అంటుంది. బ్యాగ్ అవసరం లేదా, కావాలి అంటే నైట్కి వచ్చాయి. వేగాకి అతనితో మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఇంకా అక్కడే ఉంటే కోపంలో వాడి చెంప పగలకొట్టడానికి కూడా వెనకాడదేమో ఏమో అని అక్కడి నుండి ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుంది. రూమ్లో నుండి బయటకు వెళ్తుంటే అందరూ వేగాన్ని గుచ్చి చూస్తే తన తల తీసినట్టుగా అనిపిస్తుంది. నా గురించి ఎంత తప్పుగా అనుకుంటారో వీళ్ళు అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దారిలో పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ కొనుక్కొని ఇంటికి వెళ్తుంది. నాకు ఇలా జరిగితే కేర్ చేయడానికి కూడా ఎవరూ లేరు అని బాధపడుతూ ట్యాబ్లెట్ వేసుకొని పడుకుండిపోతుంది. ఈరోజు ఈవెంట్ ఉన్న విషయం కూడా మర్చిపోతుంది వేగా. నైట్ అంతా నిద్ర లేకపోవడం, తను బాగా అలసిపోవడంతో మత్తు నిద్రలోకి జారుకుంది. సాధిక వేగాకి కాల్ చేసి విసిగిపోతుంది. వేగా దగ్గరకు వెళ్దామనుకుంటే ఈవెంట్కి టైం అవుతుందని డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. మేనేజర్ ఒకటే వాయిస్తాడు, వేగా ఎక్కడా అని. సాధికకి ఏం చెప్పాలో అర్థం అవ్వక ఇంకో 1 అవర్లో వస్తానని చెప్పిందని అబద్ధం చెప్తుంది. మేనేజర్ సరే అంటూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఫంక్షన్ డెకరేషన్ అంతా సాధిక మీద పడేసరికి డే అంతా బిజీగా అవుతుంది. వేగాకి కాల్ చేయడానికి టైమే దొరకదు. నైట్ 9కి లేస్తుంది వేగా. లేవగానే విరాజ్ తనతో చేసిన పనులు గుర్తొస్తుంటే ఏడుస్తూ, ఇంకా నా జీవితంలో నేను ఎవరికీ దగ్గర అవ్వలేను అని ఏడుస్తూ స్నానం చేయడానికి వెళుతుంది. ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటుంది. డిన్నర్ చేసి ట్యాబ్లెట్ వేసుకుని ఆయింట్మెంట్ కోసం షాప్కి వెళ్తుంటే సాధిక కాల్ చేస్తుంది. హలో సాధిక అంటుంది లిఫ్ట్ చేసి. బతికే ఉన్నావా తల్లి, మార్నింగ్ ఎన్నిసార్లు కాల్ చేశానో చూడు. ఈరోజు ఈవెంట్ ఉన్న సంగతి మర్చిపోయావా? లీవ్ అయితే కనీసం మేనేజర్కి అయినా ఇన్ఫో ఇవ్వాలి కదవే. ఎన్నిసార్లు అడిగారో నిన్ను. 1 అవర్ లేట్గా వస్తావు అంది అంటే అప్పుడు ఆఫీస్కి పోయాడు. మళ్ళీ వస్తాడేమో, నువ్వు రాలేదని తెలిసిపోతుందేమో అనుకున్నా. కానీ వాడు రాలేదు కాబట్టి నువ్వు సేఫ్. ఇందాకే కాల్ చేసి రేపు ఈవెంట్ గురించి చెప్పాడు. నువ్వు కాల్ చేయలేదని మార్నింగ్ నుండి తెగ గోల చేస్తున్నాడు. ఒకసారి కాల్ చేసి ఈవెంట్ గురించి కనుక్కొని మార్నింగ్ లేట్గా వచ్చావా అంటే అవును అని చెప్పు. చెప్తానులే సాధిక అంటూ నీరసంగా మాట్లాడుతుంది వేగా. ఏంటే వాయిస్ చాలా లోగా ఉంది, హెల్త్ ఏమన్నా అప్సెట్ అయిందా? అలాంటిదేలే, నేను కాల్ చేస్తానులే. హే వేగా మాట్లాడు, ఏమైందే అంత డల్గా మాట్లాడుతున్నావు? హాస్పిటల్కి వెళ్ళావా, లేకపోతే నన్ను వచ్చి తీసుకువెళ్ళమంటావా? టైం చూసావా, 10 అయింది. ఈ టైంలో వస్తావా? అయినా నేను బాగానే ఉన్నాను, ట్యాబ్లెట్స్ వేసుకున్నా, తగ్గిపోతుంది. రేపు రాగలుగుతావా ఈవెంట్కి? రావాలిగా, తప్పదు. ఇది ఫంక్షన్ సీజన్గా, ఒక్కరు మానేసినా మిగిలిన వాళ్ళకి బర్డెన్ అవుతుందిగా. ఎవరు మానేసినా ఏం కాదు, కానీ నువ్వు మానేస్తే చాలా కష్టమే తల్లి. ఈరోజు ఆ డెకరేషన్ డైరెక్ట్ చేయడం నా వల్ల అవ్వలేదు. నేర్చుకోవే సాది. నన్ను నిన్ను వేరు చోట్లకి పంపితే అప్పుడేం చేస్తావు? అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ఇప్పుడు సేఫ్ అవుతున్నానా లేదా? ఇంకా నాకు లెక్చర్ స్టార్ట్ చేయకు. నువ్వు బాగా పడుకొని రేపు మార్నింగ్ ఎనర్జీగా తయారవ్వు. సరే అంటూ ఫోన్ పెట్టేస్తుంది వేగా. తెల్లవారుజామున చాలా కష్టంగా లెగుస్తుంది వేగా. బద్ధకంగా లేచి టిఫిన్ ప్రిపేర్ చేసుకొని తిని ట్యాబ్లెట్ వేసుకుంటుంది. వేగాకి ఓపిక లేక సాధికని వచ్చి పిక్ చేసుకోమంటుంది. సాధిక స్కూటీ హార్న్ వినిపించగానే ఇంటిని లాక్ చేస్తుంది వేగా. బాగా నీరసంగా ఉన్న వేగాన్ని చూసి, ఏంటి ఇలా ఉన్నావు, ఫస్ట్ నైట్ అయిన పాపలా అంటుంది సాధిక. ఏంటి అని అరుస్తుంది వేగా. హే కూల్ పాప, నేను సరదాగా అన్నాను. ఇంతకీ ఏమైంది తమరి హెల్త్కి? సాధిక ఎప్పుడైతే సరదాగా అనిందో అప్పుడు కూల్ అవుతుంది వేగా.
వామ్మో, ఇది ఎలా కనిపెట్టింది? నిజంగానే నాకు పెళ్లి కాకుండానే ఫస్ట్ నైట్ అయిపోయింది. అంతా నా తలరాత అని మళ్ళీ విరాజ్ పనులు గుర్తు తెచ్చుకుంటుంది. అవన్నీ గుర్తొస్తుంటే వేగాకి ఏడుపు వచ్చేస్తుంటుంది. సాధిక ముందు ఏడిస్తే తనకి మ్యాటర్ చెప్పాల్సి వస్తుందని చాలా కష్టంగా తన కన్నీళ్ళని ఆపుకొని బైక్ ఎక్కుతుంది. సాధిక, టైం అవుతుంది పద అంటూ డ్రైవ్ చేస్తూ మిర్రర్లో నుండి వేగాన్ని చూస్తూ ఉంటుంది. ఏమైంది ఈ పిల్లకి? చాలా నీరసంగా కనిపిస్తుంది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఫుల్ ఎనర్జీగా ఉండే పాప ఈరోజు డల్గా ఉంటే ఏదోలా ఉంది అని ఫీల్ అవుతుంది సాధిక. ఈవెంట్ ప్లేస్ రాగానే వేగా పాపని కదుపుతుంది. హా అంటూ స్కూటీ దిగి ఫ్లవర్స్ అన్నీ వచ్చాయా అని అడుగుతుంది. నాకేం తెలుసే, నేను నీతోనే కదా వచ్చింది. ఈరోజు ఓణీల ఫంక్షన్ కదా, ఏం థీమ్ సెలెక్ట్ చేశాం? చిన్నపిల్ల కాబట్టి కొంచెం కార్టూన్ అండ్ క్లాసీగా ఉండే డెకరేషన్ ట్రై చేద్దాం అంటూ వర్క్ బిజీలో వేగపడుతుంది. మధ్యలో నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించినా చాలా కష్టంగా వర్క్ చేస్తుంటుంది. పని అంతా అవ్వగానే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. వేగాకి నిద్ర ముంచుకు వస్తుండటంతో రెస్ట్ తీసుకుందామని రూమ్కి వెళ్తుంటే హలో మిస్ అంటూ ఒక వ్యక్తి వచ్చి ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి అతని మీదకు లాక్కుంటాడు. నిద్రమత్తులో ఊగుతున్న వేగా పాప వెంటనే స్పృహలోకి వచ్చి తన నడుము మీద పడిన చెయ్యిని నెట్టడానికి చూస్తుంటే నన్ను విడిపించుకోవడం నీ వల్ల అవ్వదులే అంటాడు. ఈ వాయిస్ విరాజ్ది కదా అని తల ఎత్తి చూస్తుంది వేగా. వేగా తనని చూడగానే కన్ను కొడతాడు విరాజ్. నిన్ను వదలాలి అని లేదు వేగా నాకు. చెప్పు, పెళ్లి చేసుకుందామా అని చిలిపిగా చూస్తూ అడుగుతాడు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం అంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కలలు కనుకు అని సీరియస్గా చెప్తుంది. నీలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం అంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కలలు కనకు అని సీరియస్గా 2 సార్లు చెప్తుంది విరాజ్ మొహం మీదనే. కలలు కాదు, నిజమే అవుతుంది. నేను తలుచుకోవాలే కానీ నీ అభిప్రాయం ఎవడికి కావాలి అని సీరియస్గా చెప్తాడు. వేగా కోపంగా చూస్తూ, ఇంకా వదలండి, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. ఫంక్షన్ అయ్యాక మళ్ళీ చాలా పని ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి, బిల్ సెటిల్ చేయాలి, డే వర్కర్స్కి డబ్బులు ఇవ్వాలి, చాలా ఉన్నాయి. నన్ను వదిలేయండి. నువ్వన్నట్టే చేస్తాను కానీ నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను అని డైరెక్ట్గా చెప్పేస్తుంది వేగా. ఎందుకు చేసుకోవు అని సీరియస్ అవుతాడు విరాజ్. అసలు ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి. మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు? నీతో ఉండడం చాలా ఇష్టంగా ఉంది వేగా. అందుకే లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంచుకుందామని పెళ్ళి అనే పేరును పెట్టాను. ఎలానో సమాజానికి మనం కూడా పెళ్లి చేసుకున్నామని చెప్పాలి కదా, అందుకు. చాలా నీ డౌట్స్ అన్నీ క్లియర్ అయితే ఇంకా చేసుకుందామా పెళ్ళి? నేను లైఫ్ లాంగ్ పెళ్ళి లేకుండా అయినా ఉంటా కానీ మిమ్మల్ని మాత్రం పెళ్లి చేసుకోను మిస్టర్ విరాజ్ అని వత్తి పలుకుతూ వెళ్ళిపోతుంటే, జాబ్ ఉంది, హ్యాండ్సమ్గా ఉన్నాను, ఇంకేం కావాలి నీకు? మానవత్వం లేదు. నిన్నేదో గాంధీ గారిలా దేశసేవ చేయమనడం లేదు. నీకు జీతం ఇస్తున్న ఉద్యోగాన్ని కరెక్ట్గా చేయమంటున్నాను. తమరు డ్యూటీ చేయాలంటే డబ్బు కావాలి. రేపటి రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక కూడా అమ్మాయిలతో అలా చేస్తే జీవితంలో మిమ్మల్ని చూడకూడదు అనుకుంటున్నా. ఇంకా వదిలేయండి నన్ను. నువ్వెన్ని చెప్పినా ఎంత కన్నీరు కార్చినా వేస్టే. ఈ విరాజ్ ఫిక్స్ అయ్యాడు నిన్ను పెళ్లి చేసుకోవాలని. ఒక 2 డేస్ టైం ఇస్తాను. నీ అంతటా నువ్వు వచ్చావో సరే, లేదంటే బలవంతంగా పెళ్లి చేసుకుంటాను. ఇక నీ ఇష్టం అంటూ ఆమె లిప్స్ని లైట్గా టచ్ చేసి వదులుతాడు. విరాజ్ మాటలకి షాక్ అయ్యి గుడ్లు అప్పగించుకుని చూస్తుంది వేగా. సాధిక వేగా కోసం చూస్తూ అప్పుడే అటువైపుగా వస్తుంది. విరాజ్ వేగాని చూసి హలో సార్ అని పలకరిస్తుంది. విరాజ్ కిస్ చేయడం సాధిక చూసిందేమో అని భయపడుతుంది వేగా. వేగా భయాన్ని చూసి నవ్వుకుంటాడు విరాజ్. ఏంటి సార్ హాయ్ చెప్తే నవ్వుతున్నారు? నేను నవ్వేది నువ్వు హాయ్ చెప్పినందుకు కాదు, నీ ఫ్రెండ్ని చూసి. నా ఫ్రెండ్ని చూసా అంటూ వేగా వైపు చూసి, ఏం చేసావే, సార్ నిన్ను చూసి నవ్వుతున్నారు అని అడిగింది. నీ ఫ్రెండ్ అసలే భయపడుతుంది, ఆమెను ఎందుకు అడగడం? నేను చెప్తానులే మిస్ అన్నాడు విరాజ్. నా పేరు సాధిక సార్. అంత లాంగ్ పేరు పిలవలేను మిస్, సా అంటాడు విరాజ్. వామ్మో, ఈయనేంటి గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అనుకుంటుంది సాధిక. చెప్పండి సార్, మా వేగా ఎందుకు భయపడుతుంది?
అమ్మో వీడు నా గురించి మొత్తం చెప్పేస్తాడేమో సాధికకి అనుకుంటూ భయంతో గోళ్ళు కొరుక్కుంటుంది వేగ. ఏం లేదులే, మీ ఫ్రెండ్కి ఒక ఆఫర్ ఇచ్చాను, దాని గురించి భయపడుతుంది. ఆ ఆఫర్ ఏంటో తననే చెప్పమను అంటూ వెళ్ళిపోతాడు విరాజ్. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ అయిపోయిందండి. మేబీ నెక్స్ట్ పార్ట్తో ప్రజెంట్కి రావచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. నాకు తెలిసిన ఒక అక్క కూడా స్టోరీస్ ఇందులో అప్లోడ్ చేస్తుందండి యూట్యూబ్ ఛానల్లో. తన ఛానల్ నేమ్ వచ్చేసి సిరీస్ స్టోరీస్ వరల్డ్స్. కింద కామెంట్ సెక్షన్లో తనని పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తన స్టోరీస్ కూడా చదివి తనని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కోరుకున్నట్టే ఈరోజు మొత్తం 3 ఎపిసోడ్స్ ఇచ్చానండి. నాకు కుదిరినప్పుడే ఇస్తానండి 3 ఎపిసోడ్స్. 2 అయితే కన్ఫామ్గా ఇస్తాను మీకు. 3 అయితే కుదిరినప్పుడు ఇస్తూ ఉంటాను. అండ్ లాంగ్ అప్డేట్ కూడా ఇచ్చాను. మీరు అలా ఎక్సైట్గా ఫీల్ అవుతుంటే నాకు కూడా స్టోరీ అంతా ఇప్పుడే పెట్టేయాలని ఉంది. కాకపోతే ఎడిట్ చేయాలి, అన్నీ చెక్ చేసుకోవాలి, రికార్డ్ చేయాలి, టైం పడుతుంది కదండి నాకు కూడా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్.